అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎక్కడ చూసినా వానలు వరదలు యూరియా కొరత ప్రధానంగా రైతాంగానికి వ్యవసాయదారులకి ఈ వానాకాలం వచ్చిందంటే వరి నాటుతో పాటు యూరియా ఇదే రైతులకి వ్యవసాయానికి అవసరమైన కార్యక్రమాలు అవసరమైన వసతులు కూడా ప్రభుత్వం చేయాల్సిన వసతులు కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల్లో కూడా చాలినంత యూరియా లేక రైతులు ఎరువుల షాపుల ముందు క్యూలైన్లు కడతా ఉన్నారు. ఆ ఎండకు నుంచోలేక చెప్పులు పెట్టి చెట్లు నీడన అటు ఇటు పోయి టీ స్టాల్ కూడా రైతులు కూర్చుంటున్నారు. ఈ ఇచ్చే సొసైటీలు కానీ లేదా ప్రైవేట్ షాపుల్లో కానీ యూరియా దొరక్క నానా బాధలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ప్రభుత్వం 7 లక్షల టన్నులు యూరియా ఇచ్చామని చెప్తుంది. కానీ ప్రతిరోజు కూడా నిత్యం కోఆపరేటివ్ వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీల దగ్గర రైతులు బారులు తీరుంటా ఉన్నారు, గొడవలు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ కూడా యూరియా బ్లాక్లో అమ్ముతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మరి ఏం చేస్తుందో ఏంటో. రైతుకి వరికి అదుల్లో ఉన్నప్పుడు ఎరువు వేయిపోతే పొదులు తప్పుద్ది అంటే ఇది వ్యవసాయదారుని భాషలో. వరికి సకాలంలో ఎరువులు యూరియా డిఏపి ఇలాంటి పొటాషియం లాంటి ఎరువులు వాడకపోతే కనుక పంట దిగుబడులు తగ్గిపోతాయి, మొక్క గుబ్బు చేయదు, దానివల్ల వరి కంకులు ఎక్కువగా రావు, దిగుబడి తగ్గుద్ది. కాబట్టి అదును టైంలో యూరియా సప్లై చేసిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండి కూడా మేము అన్ని ఇచ్చాం తెస్తున్నామని చెప్తున్నా కానీ సకాలంలో ఇవ్వలేనప్పుడు అది ఫెయిల్యూర్ కింద ఒప్పుకోవాలి. ఎవరైనా చెప్పినా కూటమి ప్రభుత్వం ఎరువులు సప్లై చేయడంలో ఈ సంవత్సరం ఫెయిల్ అయింది అనేది యథార్థమైన విషయం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు నాయకులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు, చర్చించుకుంటున్నారు అంతర్గతంగా. బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు కానీ అదైతే యథార్థం. డిమాండ్ ఉంది, ఎకరానికి 1/2 బస్తా ఇస్తున్నారు. ఆ విధంగా ఇస్తే ప్రభుత్వం గూఢంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎరువులకి సబ్సిడీ తగ్గించాలనేది ప్రధానంగా పెట్టుకుంది. దానివల్ల ఒక్కొక్క బస్తా మీద ఇచ్చే 1900 రూపాయల సబ్సిడీని తగ్గించాలి అంటే నానో యూరియాని వాడకంలో తీసుకురావాలి. అది లిక్విడ్ రూపంలో ఉంది. దాని మీద రైతాంగానికి అవగాహన లేదు. ఆ అవగాహన కల్పించకుండా ఎరువులు తక్కువ ఎవరు తీసుకుంటే ఆ రాష్ట్రానికి బస్తాకి 800 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకి సబ్సిడీ రిలీజ్ చేస్తామని కూడా కేంద్రం ఎర్రేసింది. దాంట్లో వాస్తవంగా కొన్ని రాష్ట్రాలు దానికి ఒప్పుకున్నాయి కూడా. ఎంత కొంత డబ్బు ఎరువుల సబ్సిడీ మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ బలైపోయింది ఎవరు? 360 రోజులు వ్యవసాయాన్ని ఆధారంగా జీవించే రైతాంగం బలైపోయారు. సకాలంలో ఎరువులు ఇవ్వలేకపోవటం వల్ల రైతులు ఘోష పెడతా ఉన్నారు, గోల్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ మరుసనాడు చూస్తే సొసైటీలో ఎక్కడా ఎరువులు లేవు. ఆయన స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు కానీ ఎరువులు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఉంటలా. 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వస్తూ ఉన్నాయి, డిమాండ్ ఉంది. అవసరమైన రైతులకి కిలో నుంచుని ఇబ్బందులు పడి తన్నులు వచ్చి ఎరువులు తెచ్చుకుని పంటలు పండించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు కింద చెప్పచ్చు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కొంత ముందు నాటు వల్ల కొంత రైతాంగం కొంత ప్రాంతంలో ముందు నాట్లు జరగటం వల్ల ఇది నదుల కింద చెరువుల కింద సాగు ముందు నాటు వల్ల కొంత డిమాండ్ తక్కువ ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ కూడా ఉంది. ఇవాళ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నేత సత్యవతి రాథోడ్ కూడా మహబూబాబాద్ జిల్లాలో ఎరువుల కోసం కిలో నుంచుని అంటే రైతుల పరిస్థితిని ఈ విధంగా ఉంది అని తెలియజెప్పడం కోసం ఆవిడ కిలో నుంచి ఉంది. అది స్టేట్ న్యూస్ అయింది ఇవాళ. మరి ఇక్కడ కూడా ఎరువుల కొరత కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ 40,000 టన్నులు వస్తానే ఉంది, తెచ్చాము అంత తెచ్చాము చెప్తున్నారు. పని చేస్తున్నా కానీ పని సకాలంలో అందట్లే రైతాంగానికి. మరి ఎరువు లేకపోతే యూరియా లేకపోతే మన వ్యవసాయంలో పంట దిగుబడి రాదు అనేది, వరి సరిగ్గా పెరగదు అనేది రైతుల నమ్మకం. కాబట్టి యూరియాని సక్రమంగా సప్లై చేయడం 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా
ఫెయిల్ అయ్యింది అనేది రైతుల ఘోష ప్రభుత్వానికి తప్పదని రైతాంగం ఎక్కడ చూసినా ప్రభుత్వాన్ని తూర్పారపడతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.